జమ్మలమడుగులో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం, తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. అభ్యర్థులను కార్యకర్తలను ఈ 2024 ఎన్నికల్లో నా కుమారుడు భూపేష్ ను కడప ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎన్డీఏ జమ్మలమడుగు ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేయాలి అని నిర్దేశించిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. ఎందుకంటే వివేకానంద కేసులో ఆయన నిత్యం సిబిఐ లేకపోతే అతని కలవాలంటే ఒక ప్రజలుగా కాబట్టి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తిగా తెలుసు తర్వాత ఖచ్చితంగా నేను ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ అందుబాటులో ఒకసారి అట్లనే మార్చి 15న వివేకానంద రెడ్డి గారు మండలం జరిగింది. ఆ రోజు ఫస్ట్ గుడ్డపడ్డాను, లేదు రక్తబాణం మరుసటి రోజు నారాసుల రక్తం అని చెప్పి మా నాయకులు చంద్రబాబు గారి మీద, చిన్న నారాయణ గారి మీద, విజయ్ గారి మీద, సందేశ్ గారి మీద కానీ ఇప్పుడు వాళ్ళ కావాల్సింది ఎవరు ఉంటారో ఎవరు కాబట్టి మీరందరూ ఆలోచించి కేసులతో పాటు ఆయన ఎంపిక చేస్తున్నారు. లేదు మన కడప జిల్లా భవిష్యత్తు, కడప జిల్లా సంక్షేమం అభివృద్ధి కోసం నేర్చుకోవడం చేస్తున్నాను నినాదం కాబట్టి మీరందరూ గట్టిగా ఆశీర్వదించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళి రావడంలో అన్కండిషనల్గా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయడం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆయన 2 ఏళ్ల నుంచి చెప్తా వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఈరోజు చెప్పాలని ఇచ్చారని గద్దలించాలంటే ఖచ్చితంగా మన ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంచాలని చెప్పి ఆయన చదువు ఓట్లు పెంచాలా, ఏ ఓట్లన్నీ డిగ్రేడ్ చేయాలి, బ్యాలెన్స్ తీయాలి. బ్యాలెన్స్ తీయాలంటే ఇంటి పేరు ఇప్పుడుండే ప్రభుత్వ ఇంటి స్కీమ్ పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1,50,000 3,000 రూపాయలు రాష్ట్రం అది బ్యాలెన్స్ చెల్లించాలి. ప్రాజెక్టు 12,000 గతంలో 2,000 ఆ బ్యాలెన్స్ ప్రాజెక్ట్ చేయాలంటే ఆ స్కీమ్లు స్కీమ్గా చెప్పగలం. స్వచ్ఛ భారత్ మీద ప్రాజెక్ట్ చేయాలి. చదువులో పెట్టాలంటే గ్రామీణ ఉపాధి డబ్బు చేయదు. 90 లక్షలు 10 లక్షలు మాత్రమే రాష్ట్రం కాబట్టి 90 లక్షలు ఇచ్చి చదువు చేయాలి. అది ట్రైనింగ్ కూడా వాడుకోవచ్చు, చెట్టు నాటడానికి వాడుకోవచ్చు, నాలుగు వాడుకోవచ్చు, స్కూల్ బిల్డింగ్ వాడుకోవచ్చు, రైతు భరోసా కేంద్రం వాడుకోవచ్చు, సచివాలయాన్ని వాడుకోవచ్చు, లైబ్రరీకి 3 లక్షలు వాడుకోవచ్చు. కాబట్టి గ్రామీణ ఉపాధి కోసం పెంచాలంటే ఇప్పుడు 10,000 కోట్లు ఎక్కడ దాన్ని మరింత చేస్తే ఆటోమేటిక్గా గ్రామీణ ఉపాధిగా కూలీలకు జరుపుకోగలని అందులో 65% గ్రామాలు పెట్టాలి. అదే కాకుండా గ్రామాలను పంపించే గ్రామాలను పంపించేది మా కమిటీ ఉన్నాడు బియ్యం కట్టాలి. గ్రామాలకు 8,000 కోట్లు ఒక్కొక్క మనిషికి గడిస్తే ఆ డబ్బు 8,000 కోట్లు ఈ రాష్ట్రానికి వస్తే ఆ డబ్బు మీరు నిర్ణయం ఈ ఇదే కూడా వస్తే ఈ గ్రామాలకు తీసేసి పెడతారు, గ్రామ సంపూర్ణ చేసి పెడతారు. అందులో గ్రామంలో మంగళానికి మళ్ళీ ఆధారంలో ఉంది, అది కాకుండా జిల్లా ప్రదేశం ఉంటుంది. కాబట్టి గ్రామాల కూటమి కావాలి అంటే గ్రామాలు జరగాలనే, గ్రామీణ అభివృద్ధి జరగాలనే, ఆవాస ఇల్లు కావాలనే, సిమెంట్ రోడ్డు కావాలనే, అది కాకుండా నేషనల్ కావాలని నేషనల్ కూర్చొని నేషనల్